ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్తీక్ వాళ్ళ నాన్న కార్తీక్ రాసిన బాండ్ పేపర్ని కావేరిని తీసుకొని శ్రీమన్నారాయణ ఇంటికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న శ్రీమన్నారాయణ చాలా కోపం, నువ్వెందుకురా నా ఇంటికి వచ్చావు? నువ్వేమో నా కూతుర్ని మోసేవాళ్ళు, నీ కొడుకు నా మనవరాల్ని మోసం చేశాడు. ఇలాంటి వాళ్ళు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, మర్యాదగా వెళ్ళిపో అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ వాళ్ళ నాన్న మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఆ పేపర్ చదవండి ఒకసారి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న శ్రీమన్నారాయణ మాత్రం అవును, ఇదిగో ఈ అప్పు ఇచ్చారన్న పేపర్ ఉంది, ఇందులో ఇంకేముంది, నీది రెండవ భార్య కదా వాళ్ళకి అప్పు ఇచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దశరథ్ మాత్రం ఇది చెప్పడానికి ఇక్కడికి వచ్చావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అలా కాదురా దశరథ, నీకు ఇంకొక అర్థం కాలేదా, నీ మనవడు అప్పు తీసుకున్నాడు, మీరు తీరుస్తాడేమో అని ఇక్కడికే వచ్చాడు వీడు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ వాళ్ళ నాన్న మాత్రం మీరు ఎలాగో తీర్చరు, నాకు ఆ విషయం తెలుసు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న శ్రీమన్నారాయణకి చాలా కోపం వచ్చేసి, ఇదిగోరా నీ పేపర్స్, నువ్వే ఇంటికి తీసుకొని వెళ్ళిపో, నాకు ఎందుకు చూపిస్తున్నావు, వాడెవడో నువ్వెవడు, మీ ఇద్దరు గడప తొక్కడానికే అర్హత లేదు మీ ఇద్దరికి అని చెప్పేసి అంటూ చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న శ్రీమన్నారాయణ మాత్రం మీరు మా ఇంట్లో అడుగు పెట్టడం ఎంత ధైర్యంరా, ఇలాంటి వాళ్ళు అర్హత లేని వాళ్ళు మా ఇంటికి రావడానికి అసలు అర్హతే లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావేరి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ వాళ్ళ మాత్రం ఏంటి ఇన్నిన్ని మాటలు అంటున్నారు, అప్పు తీరుస్తారా మీరు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న శ్రీమన్నారాయణ మాత్రం చాలా కోపంగా మర్యాదగా మాట్లాడాలని, అప్పును నేను ఎందుకు తీరుస్తాను, వాడప్పు చేస్తే నేను ఎందుకు తీరుస్తాను అని అంటూ ఉంటాడు.